అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఈ వీడియోలో మనం విజయవాడ బైపాస్ రోడ్ ప్యాకేజ్ 4 లో భాగంగా కృష్ణా నదిలో నిర్మిస్తున్న 3.1 కిలోమీటర్ల బ్రిడ్జికి సంబంధించిన స్టేటస్ అయితే చూద్దాం. ఈ వీడియో వచ్చేసి అమరావతి సైడ్ ఉన్న వెంకటపాలెం దగ్గర నుండి విజయవాడ సైడ్ ఉన్న సూర్యాపాలెం విలేజ్ వరకు అయితే షూట్ చేశాను. ఈ బ్రిడ్జి పనులు అయితే దాదాపు కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఈ బ్రిడ్జి కోసం దాదాపు 104 పిల్లర్లు అయితే యూజ్ చేశారు. అలాగే ఈ బ్రిడ్జి నిర్మాణం వచ్చేసి నవయుగ అదాని 2 కంపెనీలు కలిపి అయితే నిర్మిస్తున్నారు. ఇది విజయవాడ బైపాస్ అనడం కన్నా అమరావతి ఎక్స్ప్రెస్ వే అని అయితే అనొచ్చు. ఎందుకంటే ఈ బ్రిడ్జి కంప్లీట్ అవడం కోసం విజయవాడ వైపు ఉన్న చాలా మంది ప్రజలు అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. చాలా మంది సచివాలయంకి వచ్చేవాళ్ళు కానీ, హైకోర్టుకి వచ్చేవాళ్ళు కానీ, అమరావతిలో వివిధ పనుల కోసం వచ్చే వాళ్ళు అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జి కనుక కంప్లీట్ అయితే విజయవాడ వైపు చాలా వరకు ట్రాఫిక్ సమస్య కూడా క్లియర్ అయింది. ఎందుకంటే అమరావతి రాజధానిగా ప్రకటించిన తర్వాత అమరావతి వైపు ట్రాఫిక్ అయితే ఎక్కువైంది. ఈ బ్రిడ్జి కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. ఈ బ్రిడ్జి విజయవాడ బైపాస్ మొత్తం 48 కిలోమీటర్లు. 48 కిలోమీటర్లు ఆల్రెడీ గొల్లపూడి నుండి గన్నవరం వైపు ఒక 30 కిలోమీటర్స్ అయితే వదిలేశారు. మిగతాది వచ్చేసి ఇంకా అమరావతి సైడ్ ఉన్న ప్యాకేజ్ 4 అన్నమాట. ఈ మొత్తం బైపాస్ రోడ్డు లో మొత్తం మీద ఈ బ్రిడ్జి కోసమే చాలా మంది ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు కంప్లీట్ అయిద్దా అని చెప్పి. నేను దీనికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఈ బ్రిడ్జి ఎప్పుడు కంప్లీట్ అయిద్ది, ఎప్పటికల్లా దీని పనులు అయితే కంప్లీట్ అవుతాయని చెప్పి ఫుల్ లెంత్ వీడియో చేశాను. దానికి సంబంధించిన లింక్ అయితే ప్లే బటన్ లో ఉంది, కింద వెళ్ళి చూడండి.